మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ చూస్తూ మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న మీకు అందరూ కూడా మరొకసారి వందనాలు. దేవుని వాక్యం ఎదుటికి వస్తూ ఉండగా చాలామంది కూడా దేవుని వాక్యం వింటున్నారని చూస్తున్నారని మేము భావిస్తూ ఈ పరిచర్య చేస్తూ ఉన్నాం. సంఘాల మధ్యలో, సమాజాల మధ్యలో, కుటుంబాల మధ్యలో దేవుని వాక్యం ప్రబలమవ్వాలని, దేవుని వాక్యం చేత మరెక్కువగా మనము పరిచయం ఉండాలని, ప్రోత్సహించబడాలని ఈ వాక్యాన్ని మీ ఎదుటికు నేను తీసుకుని వస్తూ ఉన్నాను. దేవుడు నన్ను ప్రేరేపించగా దేవుని సన్నిధిలో ఇట్టి పరిచర్య చేయించడానికి దేవుని యొక్క అనాదికాల సంకల్పం బట్టి ఈ పరిచర్యలో మనము వాక్యము వింటూ ఉన్నాం. అయితే ఈ రాత్రి వేళ దైవ గ్రంథంలోంచి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం 4:12. మీకా 4:12. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచనలు వారు గ్రహింపకున్నారు. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించినట్లుగా వాక్య భాగం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. వాక్యం మీరు ప్రజలు నీ వారై ఉన్నారు. ఈ రాత్రి వేళ ప్రభువా, ఎవరితో ఏం మాట్లాడుతావో మీరు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వింటున్న వారి క్షేమమును దేవా, బిడ్డలందరూ కూడా ఇది పరీక్షల సమయం. ఎంతోమంది రేపటి దినం పరీక్షలు రాసేవారు ఉన్నారు. అలాగే రాబోతున్న మాసాల్లో పరీక్షలు రాసే బిడ్డలు ఉన్నారు. నాయన కనికరించండి. గర్భఫలాల కొరకై, వివాహాల కొరకై, ఉద్యోగుల కొరకై, నెమ్మది కొరకై, ఆరోగ్యం కొరకై ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలు ఉన్నారు తండ్రి. ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితాలకు క్షేమము కలిగించండి. ఈ వాక్యాల ద్వారా వింటున్న వారి జీవితాలకి గొప్ప కార్యములు జరిగించి మహిమను పొందమని, ఆత్మరక్షణ కలిగించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దైవ గ్రంథంలో మనము ఆమోసు గ్రంథం చదువుకున్నాం. క్షమించాలి, మీకా గ్రంథం చదివాం. మీకా గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ రాత్రి వేళ ఒక్క మాటను మనం ఆలోచన చేద్దాం. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు అని చూస్తున్నాం. కళ్ళము అనే మాట మీద ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం. ఏంది కళ్ళము? కళ్ళం అంటే తెలుసా? మనం ఉన్నదంటే టౌన్ ఏరియాలో ఉన్నాం. టౌన్ ఏరియాలో ఉన్న కళ్ళం అంటే ఏమి తెలియదు, ఎక్కడో పరిస్థితి. కళ్ళం అంటే ఏంటంటే వ్యవసాయ ప్రదేశాలలో పంట, వరి పంట కానీ, గోధుమ పంట కానీ, ఇలాంటి పంటలు వచ్చినప్పుడు అవన్నీ కూడా కోసి ఆ తర్వాత వాటన్నింటిని కూడా తర్వాత తూర్పారన బట్టి ఆ తర్వాత మూటలోకి వేస్తున్నప్పుడు అవంతా కూడా తూర్పాన పట్టినప్పుడు చెరుగుతుంటే గింజలంతా నిలబడతాయి, పొట్టంతా పక్క వెళ్ళిపోతుంది. అవంతా కూడా ఒక రాశిగా ఏర్పడుతుంది, ఒక ఒడ్డగా, ఒక గుంపు కంటే ఒక్కటి అంటే దూరంగా ఉన్నది, గుత్తులుగా ఉన్న అంతా కలిపి ఎట్ట అవుతుందంటే ఒక చోట. మన మాట చెప్పాలంటే వడ్లన్నీ కూడా పంటకు చేతికి వచ్చే స్థలం, ఒకే స్థలంలో ఉందని దీని ఏమంటారంటే కళ్ళము అని అంటారు. దీన్ని కళ్ళము ఎవరికి సాదృశ్యం అంటే మానవ హృదయానికి సాదృశ్యం. నెంబర్ 1, కళ్ళం ఎవరికి సాదృశ్యం? మానవ హృదయానికి సాదృశ్యం. అంత మాత్రమే కాదు కానీ ఇది మరి సంఘానికి కూడా సాదృశ్యం. సంఘం అనే కళ్ళంలో నీవు నేను ఉంటున్నాం అంటే ఒక కళ్ళములోనే పెరిగి ఒక కళ్ళములోనే పంటను కోయగలిగిన స్థితిలోకి వస్తున్నాం. కాబట్టి సంఘము అనే మాట మనం చూడాలి. కళ్ళము ధాన్యముతో నింపబడిన చోటు, ఇది కూర్చుకునే చోటు మనం చూస్తున్నాం. పంటను వేరు చేసే స్థలం. పంట కూడా ఇదేమవుతుంది, వేరు చేస్తుంది అనమాట. కళ్ళము అన్నీ కూడా వేరు చేయబడతాయి. ఈరోజు నా జీవితాలు కూడా ఏం చేయబడాలి? వేరు చేయబడాలి. భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. మనం ఏమవ్వాలి? భక్తిహీనులకి వేరుగా ఉండాలి. ప్రార్థన పరులు ఉంటారు, ప్రార్థన లేని వారు ఉంటారు. మనం ఎలాగ ఉండాలి? ప్రార్థన వీరులుగా ఉండాలి. నమ్మకం లేని వారు ఉంటారు, నమ్మిన వాళ్ళు కూడా ఉంటారు. మనం నమ్మకం కలిగిన వారే ఉండాలి. ఒక మాటలో చెప్పంటే క్రైస్తుడు ఒక గింజగా ఉండాలి, ఒక అనుమానం కలిగినటువంటి తోమలాగా ఉండకూడదు. బైబిల్లో ఎట్టున్నారు? అనుమానం కలిగిన వారు ఉన్నారు. మనం అనుమానం కలిగిన వారుగా ఉండకూడదు, అపనమ్మకాలు కలిగిన వారుగా ఉండకూడదు, అవిధేయులుగా ఉండకూడదు, ఆత్మీయులుగా బ్రతకాలి. మనం దేవుని పిల్లలంటేనే ఎవరు? మనం దేవుని పిల్లలంటే ఆత్మీయులు, ఆత్మ సంబంధముతో నింపబడిన వారు.
మీకా గ్రంథంలో రాబడినట్టుగా అది కూర్చే స్థలం. సంఘంలో ఏమవ్వాలి? కూర్చబడాలి. అమ్మా, ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు కూర్చుకోవాలి. నీ ఇరుగు పొరుగు వారిని ఏం చేయాలి? కూర్చోవాలి. సంఘములో కొంతమందిని కూర్చాలి. కళ్ళములోనికి రావాలి. కళ్ళములో నింపబడాలి. కళ్ళములో అది మూటలు కట్టబడాలి. ఆ విధంగా ఈ కళ్ళను గురించిన వివరాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని కళ్ళాలు రాయబడుతున్నాయి. కళ్ళం అనే పదాలు రాయబడుతుంది. బైబిల్ ప్రారంభం నుంచి ఈరోజు వాటి మీద కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం కొరకై మనం చదువుకుందాం. ప్రారంభ పుస్తకం ఆదికాండం 50వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. 50:10 50వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. హఠాత్తు కళ్ళమునొద్దకు చేరి బహుఘోరముగా అంగళార్చిని అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. 7 దినములు ఏడ్చను. నెంబర్ 1, కన్నీరు కార్చిన స్థలం, దుఃఖించిన స్థలం, ఏడ్చిన స్థలం. ఈ స్థలం ఏదంటే ఏ కళ్ళం అంట? హఠాత్తు కళ్ళము అని రాసుకోవాలి. ఈ కళ్ళానికి ఏం పేరు ఉందట? హఠాత్తు కళ్ళం అని ఉంది అక్కడ. కానీ మనమేం రాసుకుంటున్నాం? కన్నీటి లోయ లేక కన్నీటి ప్రవాహం కలిగినటువంటి ఈ కళ్ళమునకు ఆ పేరు పెట్టుకున్నాం. అందుకే కన్నీటి కళ్ళము. ఏ కళ్ళం ఇది? సందర్భాన్ని వివరించుకుందాం. ఎవరు ఏడుస్తున్నారు అంటే ఇక్కడ రాయబడినట్టుగా చూస్తే యోసేపు ఏడుస్తున్నాడు. ఏడుపు ఎందుకు వస్తుంది? అమ్మ, ఏడుపు ఎవరంటే వాళ్ళు నవ్వరు కదా. ఏదైనా గాయం తగిలితే, దెబ్బ తగిలితే, నొప్పి తగిలితే, బాధ తగిలితే, మనస్సులో వేదన కలిగితే, ఎవరైనా బాధిస్తే, ఎవరైనా అవమానిస్తే, ఎవరిని నిందిస్తే, ఎవరిని ఎగతాళి చేస్తే అప్పుడు ఏడుపు వస్తుంది. అంతేనా? అంతవరకు ఏడుపు రాదు కదా. అప్పుడు ఏడుపుతో నింపబడుతుంది. ఇక్కడ యోసేపు ఏడవడానికి గల కారణం ఏంటిది? అక్కడ రాబడిన మాట తండ్రిని గూర్చి. ఎవరైపడుతుంది? తండ్రిని గూర్చి. ఏమయ్యాడు తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు తండ్రి కొరకై అంగలారుస్తున్నటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ఎవరైపడుతున్న వాక్యం? అంగలారుస్తున్నాడు. ఎవరైనా యోసేపు చూస్తున్నాం. అసలు ముందుగానే యవ్వన కాలంలోనే ఏమైపోయాడు? అమ్మబడిన వాడు. తండ్రి ఎంతగా ప్రేమించాడో తెలుసండి యోసేపుని? అంతగా ఎక్కువ ప్రేమించాడు. ఒక మాట చెప్పిన, అన్నల కంటే ఎక్కువగా ప్రేమించాడు. నిలువు టంగి గుట్టించాడు. ఎవరికా? యోసేపుకి నిలువు టంగి గుట్టించాడు యాకోబు ప్రేమంతా కూడా ఎవరి మీద చూపించాడు చేసిన? యోసేపు మీద చూపించాడు. ఎందుకు యోసేపు మీద అంత ప్రేమ చూపించే? ప్రేమించిన కుమారుడు, రాహేలు కుమారుడు అయినటువంటి యోసేపు కాబట్టి ఆ ప్రేమ బిడ్డ మీదకి వచ్చింది. ఎవరి మీదకి వస్తుంది? మీకు ఇంకా బాగా అర్థం అంటే తల్లి రూపం బిడ్డలోకి వచ్చిందనుకో, ఆ భర్త ఎవరు చూస్తాడు? తన భార్య ప్రతిబింబాన్ని తన బిడ్డలో చూసుకుంటాడు. ఇప్పుడు మీరు గమనించాలి, అంతగా తండ్రిని ఆ యోసేపును అంతగా ప్రేమించాడు. యోసేపు కూడా అసలు గుంటలో వేయబడిన, కొట్టబడిన, దాసులుగా అమ్మబడిన, ఐగుప్తులో ఉన్న సొంత అన్నలు తమ్ముడు దగ్గరికి వచ్చిన ఏమడిగాడు? మీ తండ్రిని పోయి తీసుకురాబని అన్నాడు. మీ తండ్రిని పోయి తీసుకురా. తండ్రి అంటే అంత ప్రేమ. నీ తండ్రి ఇంకా బ్రతికున్నాడా లేదా? మీ తండ్రి బ్రతికున్నాడా? మొదట్లో చెప్పలేదు, మళ్ళీ అంత సంగతి చెప్తాడులే. కరువు కలిగినప్పుడు వీళ్ళు వస్తారు ఐగుప్తు దేశానికి. ఏదేమైనా కూడా సరే ఇక్కడ వాక్యం ఉంటుంది, తండ్రిని బట్టి కుమారుడు ఏమయ్యాడు? ఏడుస్తున్నట్టు. ఎన్ని దినాలట? 7 రోజులు ఏడ్చాడట. ఎన్ని రోజులు ఏడ్చాడు? ఈరోజు ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన పోతే ఇందులో ముందు ఏం కావాలి మనకు? తండ్రి పోతే మనకేం ఆస్తి ఎంత మాత్రం వచ్చింది. ఈరోజు అలాంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది అయ్యో నా తండ్రికి మించిందా అని కొంతమంది ఉండేవారు. అమ్మా, అటు ఉండారు, ఇటు ఉండేవారు. ఆ ముసలిని ఎత్తాడు, అయిపోయింది, కాలం కాలిసిపోయింది అనేవాళ్ళు ఉన్నారు. అయ్యో తండ్రి అంతగానే వెళ్ళిపోయావా అని ఏడ్చేవారు కూడా ఉన్నారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక ఆత్మీయుడిగా యోసేపు ఉన్న క్యారెక్టర్ అంటే తండ్రి మీద ప్రేమ గలి ఇక్కడ రాబడిన ఆ కళ్ళములో తను ఏడుస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులంట? 7 రోజులు ఏడ్చాడు. ఎక్కడ? మంత్రి స్థానంలో ఉన్నవాడు, హెచ్చించబడినవాడు,
ఆశీర్వదించబడినవాడు, దేవుడు తోడు కలిగినవాడు, రాజు తర్వాత రాజురికాన్ని సంపాదించుకున్నవాడు, అధికారం కలిగినవాడు, అన్నీ ఉన్నాయి కానీ ఏడుస్తున్నాడు. అన్నీ ఉన్నాయి, ఎవరు లేదు అతనికి? తండ్రి లేని కోల్పోయాడు, తల్లిని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు. ఆస్తి ఉంది, ఆ ఊరిలో అధికారం ఉంది, ఆ దేశంలో ఆధిపత్యం ఉంది, అన్ని రకాలు ఎన్ని ఉన్నా మా కన్నపేగు లేక ఆత్మ సంబంధులు, కడుపులో పుట్టినవారు కోల్పోయినప్పుడు ఆ బాధ అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. నానేవారు కోల్పోయినప్పుడు, అండ కోల్పోయినప్పుడు, ఆదరణ కోల్పోయినప్పుడు, అవసరం కోల్పోయినప్పుడు ఆ బాధ దుఃఖం ఏమే మనుషులు ఉన్నప్పుడు తెలియదు విలువ, మనిషి పోతే తెలుస్తుంది. ఒక మాట చెప్పనా, యేసేపు జీవితంలో మనిషి ఉన్నా లేకపోయినా విలువను మాత్రం దొరుకోలేదు. యేసేపు చంచల మనసు కలిగిన వాడు కాదు, అన్నలాంటి గుణం కలిగిన వాడు కాదు, అన్నలాంటి గుణం లక్షణాలు అతనిలో లేదు, అతని మంచి లక్షణాలు కలిగిన వాడు యేసేపు. ఈరోజు మనకు రోల్ మోడల్ ఎవరో తెలుసా? యేసేపు లాగా మనం ఉండాలి. ఆలోచించండి, ఎవరి కాలం ఉంటున్నవారు. ఈరోజు మన స్థితులకు వచ్చాం, మన తల్లిదండ్రులకు మనం ఎలాగ ఉండాలి? వాళ్ళకి విధేయులుగా ఉండాలి. వాళ్ళు ఉన్నంత వరకు మనం బాగుంటాం. తల్లిదండ్రుల దీవెన మనకు అవసరం, తల్లి మాట తండ్రి మాట వినడం మనకు అవసరం. ఒకరోజు కూడా మనం కూడా తల్లిదండ్రులు అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఎవరొస్తున్నారా, మీకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి, వివాహాలు అవుతాయి, బిడ్డలు కలుగుతారు. అప్పుడు తెలుస్తుంది నువ్వు మీ తండ్రిని ఎట్ట తిట్టావో, మీ తండ్రిని ఏమన్నా, మీ అమ్మని ఏం మాట్లాడినావో, రేపు నీ బిడ్డ మాటదే మా అమ్మాయి నన్ను ఎట్ట చూసుకుని తెలిసినా ఒక మాట కూడా అనేది కాదు. ఆలోచించండి, ఎంతగా ప్రేమించబడినారు వీళ్ళిద్దరి మధ్య అనుబంధం. అయితే ఆ ప్రేమ కన్నీళ్ళు ప్రవాహం ఆగలేదు యేసేపుకి. ఆ ప్రేమ బంధంలో యేసేపు మునిగిపోయాడు, ఆ ప్రేమ బంధంలో కలిసిపోయాడు. ఎంతమంది తనకు ఉన్నా ఉండవలసిన వారు లేకపోతే, ఆధిక్యత లేకపోతే ఏమవుతుంది? రక్త సంబంధం తెగిపోయింది, కాలగర్భాన కలిసిపోయింది. ఇప్పుడు ఎంతో వేదనతో ఉన్నాడు, ఎంతో దుఃఖములో ఉన్నాడు. 7 దినాలు ఆయన ఎలాగున్నాడట? దుఃఖంతో నిలపబడిన వాడుగా చూస్తున్నాం. ఆ దుఃఖదమును సలుపుట చూచి ఐగుప్తులు అది మిక్కిటమైన దుఃఖమని చెప్పుకొనిరి. చెప్పుకునేంతగా ఏడుస్తున్నాడు. మానల 7 రోజులు ఆ తలంపు, ఆ ఊహ, ఇన్ని రోజులు నాన్న బాగున్నాళ్లే, దూరంగా ఉన్నా, మనకు లేకపోయినా బతుకున్నాళ్లే అని అనుకుంటూ బ్రతికాడు. కానీ ఆ తండ్రే లేనప్పుడు, ఆ తల్లే లేనప్పుడు ఎంత శోకమో, ఎంత బాధో, ఎంత దుఃఖం అర్థమవుతుంది. చనిపోయినప్పుడు శ్మశానాల కాడ తిరిగేది కాదు, బతుకున్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర తిరగండి. అమావాస్యకు పౌర్ణాన్ని కూడా మాట్లాడారు తల్లిదండ్రులతో. ఏమమ్మా అన్నం తిన్నావా, ఏమో ఎట్టున్నావు నాయనా, బాగుండారా, భద్రంగా ఉండారా అడిగే పాపం కూడా లేదు. ఎప్పుడు చచ్చిపోతే వాళ్ళ పలకలు చూడు, వాళ్ళ ఆర్భాటం చూడు, వాళ్ళ అంగులు చూడు, వాళ్ళ పొంగులు చూడు, దాన ధర్మాలు చూడు, భోజనాలు చూడు, అన్నదానం చూడు. ఎవడికి కావాలి? బతుకున్నప్పుడు ఒక ముద్ద అన్నం అయినాడు, అన్నదానాలు చేసి ఏం లాభం అండి? ఈరోజు చాలామంది ఎలా తయారైనారు, శ్మశానాల దగ్గరికి వెళ్ళి వంటలు వండుకొని పోయి పెడుతున్నారు. నేను పెట్టద్దని చెప్పలా, బతుకున్నప్పుడు బాగా పెట్టు. ఆ తల్లిదండ్రులు సుఖంగా వెళ్తారు, ఈ లోకంలో వచ్చి చెప్పుకుంటారు. ఇంకేం కావాలి? తండ్రి ఒడిగిన స్థితిలో బిడ్డ పెట్టగలిగిన స్థితిలో వచ్చి రావాలి. ఏమే మాకు పెట్టినావా, మాకేసినావా? ఒక మాట అన్నా, పెట్టినా పెట్టకపోయినా ఎవరు? ఆయన తండ్రి, ఆయన తల్లి. వాళ్ళ జన్మనిచ్చారు నీకు. వాళ్ళు లేకపోతే బతుకుంటుంది, వాళ్ళు లేకపోతే నీకు భార్య ఉంటుందా, బిడ్డ ఉంటారా, సంసారం ఉంటుందా? ఒరే నువ్వు బతికావు, ఎట్టనా బతికావు? ఆ జన్మే నీకు ఇవ్వకపోతే, ఆ పిండమే నీకు రాకపోతే నువ్వు మనిషిగా తయారై ఉంటావా? ఈరోజు అమ్మానానికి విలువ పచ్చిగా ఆడేవాళ్ళు ఉన్నారు, చాలామంది బూతులు ఆడేవాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు, తోసేవాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు, పరిహాసం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ వేదన గమనించాలి ప్రియులారా, శ్రోతలారా, భక్తులారా. ఈ వాక్యం ఉంటున్న ఎవరైనా సరే, నీ తల్లిదండ్రులు సన్మానిస్తే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. యేసేపులో అది ఉన్నందువల్లనే అంచెలంచెలుగా హెచ్చించబడ్డాడు. కళ్ళము దగ్గర ఏడుస్తున్నటువంటి యేసేపును మనం చూస్తున్నాం. అది చెప్పుకునే స్థితిలో ఉంది. రామని మంత్రిగాడు ఏడుస్తున్నా అంట, యేసేపు ఏడుస్తున్నాడు. అర్థమైందా? అంతగా ఏడ్చుకున్నాడు. ఓదార్చి ఉంటారేమో. ఇక్కడ మీరు గమనించాలి, చెప్పుకున్నారంటే వీళ్ళు జనం అంతా చూసారా లేదా?
ఎంత చూసుంటారండి, ఎంత బాధపడి ఉంటాడో, ఎంత దుఃఖపడి ఉంటాడో, ఎంత నలిగిపోయి ఉంటాడో, ఎంత కృంగిపోయి ఉంటాడో, ఎంత వేదనతో, పరితాపంతో, పశ్చాత్తాపంతో, అయ్యో తండ్రి నన్ను ఎట్ట ప్రేమించావయ్యా, నన్ను ఎట్ట చూసుకున్నావు ప్రభువా, సరే ఈ తండ్రి నువ్వు ఎట్ట చూసుకున్నావు నన్ను. ఈరోజు దేవుడు కూడా ఇదే స్థానంలో నిన్ను చూస్తున్నాడు. దేవుడు కూడా నిన్ను అదే విధంగా చూస్తున్నాడు. నా బిడలారా, ఒక తండ్రి చూసినట్లుగా నేను నిన్ను చూస్తాను. కుమారుడా, నువ్వు నన్ను చూస్తున్నావా? ఆయన మిమ్మల్ని గురించి సంతాపపడుతున్నాడు బైబిల్. సంతాపం అంటే ఏడుస్తున్నాడు బైబిల్. అమ్మా, ఈరోజు పరమ తండ్రికి నువ్వు ఎలా బ్రతుకుతున్నావో నిన్ను చూసే దేవుడు ఏడవకూడదు, నిన్ను చూసే దేవుడు ఆనందించాలి, సంతోషించాలి. నా కుమారుడు బాగున్నాడు, నా కొడుకు బాగున్నాడు, నా కూతురు బాగుంది అని ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు చెప్పి ఆనందించుకోవాలి. అలా బ్రతికితే ఏడిపించే బిడ్డలాగా ఉండకూడదు, దేవుణ్ణి కన్నీరు గార్చే బిడ్డలుగా దేవునికి ఉండకూడదు, మనం అవమానం కలిగించే బిడ్డలుగా తండ్రికి ఉండకూడదు. ఈ యోసేపు యొక్క జ్ఞాపకం నీకు అర్థమవుతే, యోసేపు తండ్రి యాకోబు యొక్క జ్ఞాపకం నీకు అర్థమైతే నువ్వు ఎలా బ్రతకాలి. కళ్ళములో ఏడ్చిన కళ్ళమని చూస్తున్నాం. నెంబర్ 2 చూద్దాం రండి. నేను త్వరగా దీన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రూతు గ్రంథం 3వ అధ్యాయం 2వ కళ్ళం, ఏడ్చిన కళ్ళం. నెంబర్ 2 రూతు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, 3:2. ఎవని పనికెత్తల దగ్గర నువ్వు ఉంటావో ఆ బోయాజు మనకు బంధువుడు, తూర్పారన పట్టబోచున్నాడు. నువ్వు స్నానం చేసుకొని తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళము, మరుగై ఉండము. 6వ వచనం, ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంతయు చేసేను, అత్త చెప్పినట్లు చేసేను. ఇప్పుడు అత్త చెప్పినట్టున్నారా, కోడలు చెప్పినట్టు అంటున్నారా? ఎవరు చెప్పినట్టు ఎవరు వింటున్నారు? ఎవరికైతే దేవుడికి ఎరుకు. స్వామి సత్యం పూజారికి ఎరికినట్టు ఈరోజు అత్త కోడలకు భయపడుతుందో, కోడలు అత్తకు భయపడుతుందో యెహోవా ఈరే. అమ్మా కోడళ్ళారా, వింటున్నారా? మీ అత్తలకు మాట మీరు వింటే రేపు మీ కోడలు మీ మాట వింటారు, మీరు కూడా ఒక అత్తలు అవుతారు. ఈరోజు అత్తలు పోయి దుత్తలు అయిపోయినాయి చాలామంది. దుత్త ఉపయోగపడుతుంది కదా, దుత్త అంటే ఏంది? కడవ. అత్తలు కోడలకు ఉపయోగపడాలి, కోడళ్ళు అత్తలకు ఉపయోగపడాలి. ఈ జంట అలా ఉపయోగపడింది. అత్త కోడలను వదలలేదు, కోడ అత్తల్ని వదలలేదు. అబ్బా ఈ జంట అంటే అసలు ఆలోచిస్తే అత్త కోడలు ఎట్లా ఉంటారండి. అత్త చెప్పాలంట కోడలి ఈమె నా కూతురు అనాలంట, కోడలంట అత్తను చూస్తే మా అమ్మ అనాలంట. అది బంధం. అమ్మ కూతురు అయితే ఆడ సమస్య ఉండదు. ఏం కూతురైతే? అమ్మ కూతురు అయితే అసలు సంబంధానికి సమస్య ఉండదు. ఆమె నా అత్తని సంబోధిస్తే అత్త చోట ఆవేదన కాదు, ఏమైనా ఆలాపన ఉంటుంది. ఆలోచన చేయండి. ఈరోజు చాలామంది ఎట్లా తయారవుతున్నారు మీరు వింటున్నారు. సందర్భం మనం ఎరిగిన వారం. ఈమె బోయాజు దగ్గరికి వెళ్ళు. బోయాజు దగ్గరికి ఎట్టెళ్ళాలి నువ్వు? అత్త చెప్పిన మాటలకి అత్త మాట జవదాటి ఆమె జీవితం టర్నింగ్ పాయింట్ ఎక్కడ తెలుసా? అన్యురాలు ధన్యురాలయ్యింది. అన్యురాలు ఎప్పుడు ధన్యురాలైంది? నీ దేవుడే నా దేవుడు అని ఎప్పుడైతే చెప్పిందో ఆమె జీవితమే ధన్యతలోనికి వెళ్ళిపోయింది. అంత మాత్రం కదే అత్త ఊరికి వచ్చింది. అన్యురాలు ఆయన దగ్గరికి వచ్చింది. అన్యురాలు అత్త మాట విన్నది. అత్త మాట విని బోయాజుతో అమ్మ ఇక నా వల్ల కాదు, నా కుమారుడు కాదు, ఇక వాడికి మళ్ళా పిల్లలపై వాడికి ఆ స్థితి రాదు, కాబట్టి నేను అంత స్థితి లేదు, ఇదిగో నీవు బొందువు. బోయాజు ధర్మం జరిగిస్తాడు. నేను చెప్పేటికి వెళ్ళు. అత్త మాట వినేది పరిగెరుకున్నది. సంగతి అంతా కూడా చెప్పింది. మీరు ఇవన్నీ విషయాలు కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎప్పుడైతే ఆమె అత్త మాట చెప్పినట్టుకు వెళ్తే ఇక్కడ ఆ పొలము లేక ఆ యొక్క కళ్ళము దగ్గరికి ఆమె సిద్ధపడి వెళ్ళింది. ఎట్టపోయింది? సిద్ధపడి వెళ్ళింది. ఈ కళ్ళము సిద్ధపరచబడుతున్నటువంటి కళ్ళము అని రాసుకోవాలి. సిద్ధపడి వెళ్ళింది. ఎట్లా సిద్ధపడిందంటే ఒక పెళ్ళి కూతురు ఎలాగైతే సిద్ధపడుతుందో బోయాజు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయనతో పరిణయం కాబోతుంది. కాబట్టి సిద్ధపడిన కన్యకలుగా మనం ఉండాలి, కన్యకగా ఉండాలి మనం.
సిద్ధపడిన జీవితం. ప్రభువుకి దగ్గరికి వెళ్తామని ఒక గ్యారెంటీ అండి. ప్రభు దగ్గరికి వెళ్తాం గ్యారెంటీ ఉంది మనకు. గ్యారెంటీ అయిన వాళ్ళు ఎట్లా ఉండాలి? సిద్ధపడాలి ప్రభు దగ్గరికి. సిద్ధపడి ఉంటేనే మెప్పు, లేకుంటే మరి నీకు ముప్పు. మెప్పు కావాలా, నిప్పు కావాలా తెలుసుకో. నీకు మెప్పు కావాలంటే సిద్ధపడు, నీకు నిప్పు కావాలంటే సిద్ధపడద్దు. అగ్నిగుండంలో కాలిపోతావు. యేసుక్రీస్తు వారితో నీకు పరిణయం. మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహోత్సవంలో సంఘము అనగా పరిణయం చేయబోతుంది. అందుకే బోయాజు కళ్ళము సిద్ధపాటు కలిగినటువంటి స్థలం. బోయాజు కూడా మంచివాడే, యథార్థంగా మాట్లాడాడు. ఆమె కాళ్ళు దగ్గర ఉన్నప్పుడే, బోయాజు పడుకొని ఉంటే కాళ్ళు దగ్గర ఉంటే వెంటనే నీతి మాటలు మాట్లాడాడు. యవ్వనస్తులుగా ఉన్న వారి జీవితాల్లో పాపానికి చోటు ఇవ్వలేదు. అందుకే బోయాజు ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యమయ్యాడు. ఒకే యవ్వనస్తుడు, ఒకే పురుషుడు, ఇద్దరు తప్ప ఆ కళ్ళములో, ఆ పొలములో లేకపోతే ఇంకెవరు లేరు. ఏమండి అధికారి. ఇంకొక విషయం చెప్పనా, ఆల్రెడీగా ఆమెతో మాట్లాడింది. ఎవరు ఆడి దూత మాట్లాడింది. ఇదిగో ఈ స్థలంలో నువ్వు పరిగి ఏరుకో, మరి ఎక్కడికి వెళ్ళొద్దు అని ముందుగానే చెప్పాడు. ఇద్దరు ఒకరికొకరు చూసుకున్నారు. ఈమెను గురించి మంచి సాక్ష్యం కూడా విన్నాడు. నిన్ను గురించి మంచి సాక్ష్యం నేను విన్నాను, ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉండు. అలాగూ వారు పరిచయం అయ్యారు. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడింది. చూసుకున్నారు కానీ మర్యాదపూర్వకంగానే ఉంది. మొత్తం మీద అత్తకు లోబడి ఎంత దూరం వెళ్ళింది. ఆమె జీవితం ధన్యురాలుగా మార్చబడి. అండ లేని ఆమెకు దేవుడు అండను కలిగించాడు. అత్త ఉందిలే, అత్త అండ ఎంతవరకు? సంపాదించలేని అత్త, కష్టపడలేని అత్త. ఇప్పుడు ఆ అత్తకి ఎవరు పెట్టాలి? కోడలు పెట్టాలి. కోడలు పరిగేరుకొనిచ్చి అత్తను పోషించాలి. అమ్మా ఎంతవరకు నేను నీతో కూడా ఉంటాను తెలియదే, నువ్వు సిద్ధపడి నువ్వు వెళ్ళాలి. ఇది బోయాజు యొక్క కళ్ళం, ఇది సిద్ధపరచబడినటువంటి కళ్ళం. కాబట్టి మొత్తానికి అక్కడికి వెళ్ళి ఆమె సిద్ధపడి అద్భుతకరంగా వివాహం పరిణయం జరిగినట్టుగా చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో నువ్వు కూడా దేవునితో సిద్ధపడితే నువ్వు ధన్యుడిగా ఎంచబడతావు. సిద్ధపాటు ఉండాలమ్మా, సంఘానికి సిద్ధపాటు ఉండాలి, ప్రార్థనకి సిద్ధపాటు ఉండాలి. అమ్మ ప్రార్థన తెలిస్తే పిలవాల్సిన అవసరమే లేదు. ఏం చేయాలి మనం? అంతే, నూరా అని అనుకోకూడదు. సిద్ధపడాలి. ఎవరి దగ్గరికి వెళ్తున్నామని? ఆయనతో గడుపుతున్నామని భయపడాలి. మనమే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు, ఇప్పుడు అనేకులు బలవంతం చేస్తాను. అన్న అక్క రండి అక్క, తమ్ముడు రా తమ్ముడు, బాబు రానైనా, బ్రదర్ రా బ్రదర్. వాళ్ళు కూడా కొన్ని రోజులకి వాళ్ళు 10 మంది పిలుస్తారు. వృక్షాలుగా చేస్తే వాళ్ళని అవి ఏమిస్తాయి? ఫలాలు ఇస్తాయి. అరటి చెట్టు చుట్టూ చూడండి, ఎదిగి అంత ఏమవుతుంది? కొన్ని పిల్లలు తయారవుతాయి. మనం పిలిపించుకుంటున్నాము, దేవుడు ఒకరోజు మనవడు పిలిచే స్థితిలో మనల్ని అనేకులు తండ్రిపిస్తాడు. కాబట్టి పిలవకముందే ఏం చేయాలి అమ్మా? కొన్ని విషయాలు పిలవకముందే, పెళ్ళికి పిలిస్తేనే పోతాం, చావుకి తెలిస్తే పోతున్నాం. ఈ విషయానికి ఎంత అయితే దేవుని దగ్గరికి వెళ్తే ఎటబోవలు చెప్పడం ఆలోచన. సిద్ధపడి రెడీ. ఈరోజు ప్రభు దినం, ఈరోజు మీటింగ్, ఈరోజు సంఘం, ఈరోజు కార్యక్రమాలు, ఈరోజు పలానా చోట తెలిసి అవకాశం ఉంటే పరిగెత్తు. దేవుని సన్నిధిలో 1 గంట గడుపు. నువ్వు ఎంత దీవెన అనుభవిస్తావు నీకు తెలుస్తుంది. మేలు పొందుతావు. మనము మన కుటుంబాలతో ఆశీర్వదించబడతాం. మనకు తెలియదు ఆ విషయం. దేవుని బైబిల్ గ్రంథం చదవండి. సువార్తల్లో యేసు ప్రభు దగ్గర తండోపతండాలకు వెళ్ళారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు బాగుపడ్డాయి. అందువల్ల మనము సిద్ధపడి కళ్ళము దగ్గరికి వెళ్ళాలి. 3వ విషయం చదువుకుందాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6:11 చదువు నాయన. ఇది గిజ్జోను కళ్ళము రాయబడిన మాట చూద్దాం. 6:11 మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను తెరుల కొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా,
యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఆ, గిద్యోను చిత్తము ఉమ్, నా ఏలినవాడ ఉమ్, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఆ. ఇదంతయు మాకేడ సంభవించెను. ఇక్కడ సందర్భం చూస్తే ఇక్కడ ఒక పోరాటం జరుగుతుంది. ఒక పోరాటం, ఈ కళ్ళములో పెద్ద పోరాటం జరుగుతుంది. ఈ పోరాటానికి సిద్ధపడుతున్న విధానం చూస్తూ ఉన్నాం. ఎందుకు మాకు ఎలా జరుగుతున్నాయి, మాకెందుకు ఎలా జరుగుతుందంటే కొన్ని సందర్భాలు అలా జరగాలి, అది నిర్ణయం. నాకెందుకంటే జరిగింది అన్నాకి మనం అనుకునేది కదా, అది నిర్ణయం, అలా జరగాలి, అది దైవ సంకల్పం అంతే. ఈ కళ్ళములో యుద్ధానికి సిద్ధపడుతూ ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ మాకెందుకు జరగాలి. ఎలాంటి వాడు తెలుసా? అతను మంచి బలాఢ్యుడు. గిద్యోను మంచి బలాఢ్యుడు కలిగిన వాడు ఉన్నాడు. యోఫ్తా మంచి బలాఢ్యుడే, బలము కలిగిన వారు. కానీ కొన్ని సందర్భాల్లో మనకన్నా బలవంతులు చూస్తే మనం ఏమైపోతున్నాం, బలహీనులైపోతున్నాం. కానీ వాడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని జనాంగమా, దేవుడు మన పక్షాన ఉన్నాడని, మనలో ఉన్నాడని, ఎంతమంది మన శత్రువులు ఉన్నా నాలో ప్రభువు ఉన్నాడని నువ్వు ధైర్యంగా ఉండాలి. రోగమా, కష్టమా, కన్నీళ్ళ, బాధ అది నీకు శత్రువా అయితే నా ప్రభు ద్వారా నేను జయించగలనే ఒక ధీమానికి రావాలి. ఎప్పుడైతే పరిస్థితులకు లొంగిపోతావో, ఆ కళ్ళం చూసినప్పుడు ఆ పరిస్థితులకు లోబడిపోతావో, నీలో ఉన్న దైవశక్తిని నీ అంతటికి నీవే అనుమానిస్తున్నావు. ప్రభువా ఈ కార్యములో, ప్రభువా ఈ పనిలో, ప్రభువా ఈ సమయంలో, ఈ కోరికలో, ఈ యొక్క సహాయములో నువ్వు తప్ప ఇంకెవరు చేయలేరు ప్రభువా అని నేను నమ్మి నీ నామను బట్టి జరిగిస్తున్నానయ్యా. పోరాడాలి. మనం పోరాడినది శరీరులతో కాదు, దురాత్మ సమూహాలతో మనం పోరాడాలి. కాబట్టి రాత్రి వేళ మనం చూస్తూ ఉన్నాం సిద్ధపడినటువంటి కళ్ళం, పోరాటము కలిగిన స్థలం, తర్వాత ఏడ్చినటువంటి కన్నీరు గార్చిన కళ్ళం చూస్తున్నాం. 2 సమూయేలు గ్రంథం 6:6 చాలా కళ్ళాలు ఉన్నాయి బైబిల్లో. ఓర్నాను కళ్ళం కూడా ఉంది, అలాగా నాకోను కళ్ళము కూడా ఉంది. త్వరగా చదివి మనం ముగిద్దాం. మరి కొన్ని విషయాలు ఉన్నట్లయితే మీరు ధ్యానం చేయొచ్చు. నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు జారినందున ఉజ్జా చేయి చాపి పట్టుకొనగా. ఇక్కడ గమనిస్తున్నారా? దేవుని కోపము ఉజ్జా మీద రగులుకున్నది. ఎందుకో తెలుసండి, దేవుని మందస్సము ఎక్కడ పోతుంది? నాకోరు కళ్ళము దగ్గర పోతున్నప్పుడు ఆ మందస్సం జారినప్పుడు ఉజ్జా పట్టుకున్నాడు. మందస్సం పట్టుకుంటే భస్మం అయిపోతారు, అది చనిపోతారు వాళ్ళు. ఎందుకో తెలుసా? అది పరిశుద్ధత గుర్తు. యాజకుడు తప్ప మరెవరు కూడా మోసడానికి అధికారం కూడా లేదు. అందుకే ఒబేదేము ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. అమ్మా, దేవుడు ఉండే స్థలం జాగ్రత్తగా ఉండాలి. ఆ కళ్ళము దగ్గర జారింది, దాన్ని పట్టుకొని పోయాడు ఎడ్ల మీద. ఆ ఎడ్లలో వస్తున్నటువంటి ఆ మందస్సం నాకోను కళ్ళము దగ్గర ఆ మందస్సం జారి పడుతున్నప్పుడు కళ్ళము దగ్గర ఏమవుతుంది? జారి పడిపోతుంది. కారణం ఆలోచించాలి. ఆ స్థలం, ఆ పరిస్థితిలో అది సరిగ్గా లేనందువలన, ఆ బండి సరిగ్గా లేనందువలన ఏది ప్రమాదం కలిగిందంటే ప్రజలకు ప్రమాదం కలిగింది. ఈరోజు దీని విషయంలో మనం తీర్పు కలిగిన స్థలం అది. ఆ కళ్ళము దగ్గర తీర్పు జరిగింది. ఎవరు తీర్పు తీర్చాడు? దేవుడే తీర్పు తీర్చాడమ్మా. నీకెవరు తీర్పరే కాదు, దేవుడే నీకు తీర్పు తీరుస్తాడు. దేవుని తీర్పుకు జాగ్రత్తగా బ్రతకాలి మనం. దేవుని కార్యాలు అసంబరంగా చేసిన, దేవుని పని నిర్లక్ష్యంగా చేసిన మన జీవితాలకు శిక్ష అనుభవిస్తాం. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని కాక నిమియా గ్రంథంలో రాయబడి. దేవుని శాపానికి మనం గురి కాకూడదు. దేవుని పిల్లలారా, దేవుని జనాంగమా, ప్రభువు నమ్మినటువంటి ప్రతి విశ్వాస జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలు మీరు గమనించాలి. అందుకే రాయబడిన మాట మనం చూస్తున్నాం. తర్వాత దేవుని వాక్యం మరొక చోట ఓర్నాను కళ్ళము కూడా ఉందన్నమాట. ఏది కళ్ళం? ఇది ఓర్నాను కళ్ళము కూడా రాయబడుతుంది బైబిల్లో. చివరిగా కొంచెం చదివి ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 3:12. మత్తయి సువార్త 3:12 అక్కడ రాయబడిన మాట చూస్తే 3:12 రాయబడిన మాట మనం చదువుదాం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రపరచును. కళ్ళమును ఏం చేస్తాడంట? శుభ్రపరిచే కళ్ళం అని రాయబడింది అనమాట. గోధుమలు కొట్టుకొని పోసి ఆరలో అగ్నిలో పొట్టు కాల్చివేయబడినట్టు వారితో చెప్పాను. గోధుమలు ఒక పక్క, ఆ తర్వాత పొట్టు ఒక పక్క. అమ్మ,
ఆయన కళ్ళము ఏం చేస్తున్నాడు? ఆ కళ్ళంలో శుభ్రపరుస్తూ ఉన్నాడు. ఈరోజు శుభ్రపరిచే కళ్ళంలోనికి రావాలి. సంఘం